నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. పత్తి విత్తనాలకు సంబంధించిన చట్టాలు నియమాలు ఏమున్నాయి? నాణ్యమైన పత్తి విత్తనాలు దొరకకపోతే ఎక్కువ రేట్లు మార్కెట్లో పలికితే ఏం చేయాలి? పత్తి విత్తనాలు ఆశించిన దిగుబడి అందించకపోతే ఏ విధంగా నష్టపరిహారం పొందే వీలుంది అనే అంశాలపైన భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని డీలర్లు కొందరు నాసిరకం పత్తి విత్తనాలు అంటగడుతూ ఉంటారు. రైతులను నట్టేటా ముంచేందుకు అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. లైసెన్స్ లేకున్నా అక్రమ వ్యాపారం చేస్తున్నారు. నాణ్యమైన విత్తనం కొరబడటంతో రైతులు సాగులో నష్టపోతున్నారు. విలువైన పంట కాలాన్ని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి ఆగడాలకు కళ్ళెం వేసేందుకు ప్రభుత్వం 2007లో పత్తి విత్తన చట్టాన్ని తీసుకువచ్చింది. నాణ్యమైన పత్తి విత్తనాలను రైతులకు అందించాలన్నదే ఈ చట్ట ప్రధాన ఉద్దేశం. మరి ఈ చట్టం ద్వారా పత్తి సాగు చేసే రైతులు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. పత్తి సాగు ఏటేటా రైతులకు ఎన్నో ఇబ్బందులు తీసుకొస్తున్న సందర్భం. ఒక పక్కన 4 రూపాయలు మిగలాలంటే పత్తి లాంటి పంటలు వేయాలి, కానీ అవి కూడా జూదంలాగా మారిపోయినాయి. విత్తనాల వల్ల నష్టం జరగటము, పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా ఆశించిన ధర మార్కెట్లో రాకపోవటము, ఇట్లా ఎన్నో చిక్కులు పత్తి సాగులో. భారతదేశము ప్రపంచం మొత్తంలో పత్తి పండించే దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. విస్తీర్ణంలో కానీ పండించే పంటలో కానీ భారతదేశం ముందంజలో ఉంది. ఇక్కడ రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర 3 రాష్ట్రాలు కూడా మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి పత్తి సాగు చేసే రాష్ట్రాలలో. తెలంగాణలో దాదాపుగా 50-60 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 15-20 లక్షల ఎకరాలలో పత్తి పండిస్తున్నారు రైతులు. పత్తి సాగు ఇంత పెద్ద ఎత్తున పెరుగుతున్న సందర్భంలో పత్తి పండించే రైతులకి మరి ముఖ్యంగా వారికి నాణ్యమైన పత్తి విత్తనాలను సరసమైన ధరల్లో అందించాలని, పత్తి విత్తనాల వల్ల నష్టం జరిగితే కనుక రైతులకి నష్టపరిహారం వచ్చేలాగా ఎవరైనా స్పూరియస్ పత్తి విత్తనాలు తప్పుడు బ్రాండ్లు పెట్టి నాణ్యత లేనివి కానీ ఫేక్ విత్తనాలు కానీ విక్రయించినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కొన్ని ప్రత్యేక చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటూ వచ్చాయి. విత్తన చట్టంలో కానీ 1966లో తీసుకొచ్చిన విత్తన చట్టంలో కానీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో కానీ సరి అయిన నియమాలు లేవు. రైతులను రక్షించాలంటే ఇప్పుడున్న చట్టాలు నియమాలు సరిపోవు అనే ఉద్దేశంతో 2007 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పత్తి విత్తనాలకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించడం జరిగింది. అదే చట్టం ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉంది. ఇది కేవలం పత్తి రైతులను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన పత్తి విత్తనాలని రైతులకు అందించడం కోసం చేసిన చట్టం. ఆ చట్టం పేరు కాటన్ సీడ్స్ యాక్ట్ అని అంటాము, పత్తి విత్తనాల చట్టం అంటాము. దాని పూర్తి పేరు కాటన్ సీడ్స్ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై, డిస్ట్రిబ్యూషన్, సేల్ అండ్ ఫిక్సేషన్ ఆఫ్ సేల్ ప్రైస్ యాక్ట్ 2007. దీని తెలుగులో చెప్పాల్సి వస్తే పత్తి విత్తనాల సరఫరా, పంపిణీ, విక్రయము మరియు ధరల నియంత్రణ చట్టం 2007. మరొకసారి చెప్తాను, ఈ చట్టం అందరూ తెలుసుకొని ఉంటే బాగుంటుంది. కనీసం చట్టం పేరన్నా గుర్తుపెట్టుకోండి రైతులకి. ఎందుకంటే చట్టం తెలిసి మాట్లాడితే వేరు, చట్టం తెలియకుండా మాట్లాడితే వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. ఒక చట్టము 4 సెక్షన్స్ కనుక రైతు మాట్లాడగలిగితే ధైర్యం పెరుగుతుంది. రేపు పొద్దున ఏమైనా చిక్కులో ఉన్నప్పుడు బయటపడడానికి సులభం అవుతుంది. ఈ చట్టం పేరు పత్తి విత్తనాల సరఫరా, పంపిణీ, విక్రయం మరియు ధరల నియంత్రణ చట్టం 2007. అదే ఇంగ్లీష్లో ద కాటన్ సీడ్స్ రెగ్యులేషన్ ఆఫ్ సప్లై, డిస్ట్రిబ్యూషన్, సేల్ అండ్ ఫిక్సేషన్ ఆఫ్ సేల్ ప్రైస్ యాక్ట్ 2007. ఇది 2007లో ప్రత్యేకంగా చేసిన చట్టం. ఏమంటుంది ఈ చట్టం? ఈ చట్టం తీసుకురావడానికి 2 ప్రధాన కారణాలు. ఒకటి, పత్తి విత్తనాల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్న సందర్భం. ముఖ్యంగా మన 2004, 2005 ఆ ప్రాంతంలో చూసినట్లయితే పత్తి విత్తన ధరలు చాలా విపరీతంగా ఉన్నాయి. అంతేకాదు ఏటేటా మార్కెట్లో స్పూరియస్ సీడ్స్,
తప్పుడు బ్రాండ్లు ఏదో పెద్ద కంపెనీ బ్రాండ్ పెట్టుకొని అనామకమైన విత్తనాలు రైతులకు అంటగట్టడం, నాణ్యమైన విత్తనాలను చెప్పుకుంటూ నాణ్యత లేని విత్తనాలను రైతులకు అమ్మటం, ఫేక్ సీడ్స్, స్పూరియస్ సీడ్స్, ఇట్లా రకరకాల మిస్బ్రాండెడ్ సీడ్స్, రకరకాల వాటితోటి రైతులు విపరీతంగా మోసపోతున్న సందర్భంలో నాణ్యమైన విత్తనాలని మార్కెట్లో అందుబాటులో ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాంటి చర్యలు తీసుకోవడానికే ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టంలో 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, పత్తి విత్తన ధరలని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి కట్టబెట్టడం జరిగింది ఈ చట్ట ప్రకారం. 2, నాణ్యత లేని విత్తనాలను కనుక మార్కెట్లో విక్రయించినట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, దానికి తోడుగా విత్తనం వల్ల నష్టం జరిగితే, పత్తి విత్తనాల వల్ల రైతుకు నష్టం జరిగితే ఆ నష్టపరిహారాన్ని రైతుకు ఇప్పించడం కోసం ఈ పత్తి విత్తనాల చట్టంలో నియమాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మించి ఎక్కువ రేట్లకు పత్తి విత్తనాలు ఎవరూ విక్రయించడానికి వీల్లేదు. ఏ విత్తనమైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలి. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించి అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే కేసు నమోదు చేసే నియమాలు ఈ చట్టంలో ఉన్నాయి. 2007 నుంచి 2015 వరకు రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి విత్తన ధరలను నిర్ణయించాయి. ఆ తర్వాత కేంద్రం నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలో కాటన్ సీడ్ ప్రైస్ కంట్రోల్ అనే కొత్త ఆర్డర్ను తీసుకువచ్చింది. ఈ ఆర్డర్పై అప్పట్లో కోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి. ఆ వివరాలు మీకోసం. ఈ పత్తి విత్తన చట్టం కింద రాష్ట్ర స్థాయిలో ఒక సీడ్ కంట్రోల్ నియామకం జరుగుతుంది. ఈ పత్తి విత్తనాల ధరలని ఇతర అంశాలని కంట్రోల్ చేయడం కోసం ఒక అథారిటీ డిసిగ్నేట్ అయి ఉంటుంది. ఆ అథారిటీ కింద ప్రత్యేకమైన సీడ్ ఇన్స్పెక్టర్స్ కొత్తగా పెట్టడం కానీ, ఇంతకు మునుపున్న సీడ్ ఇన్స్పెక్టర్స్కి ఈ చట్టంలో బాధ్యతలు ఇవ్వటం కానీ, పత్తి విత్తనాలని పరిశీలన చేయడం కోసం ఒక ల్యాబొరేటరీ, స్టేట్ సీడ్ ల్యాబొరేటరీ, స్టేట్ కాటన్ సీడ్ ల్యాబొరేటరీని పెట్టడం జరిగింది. అదేవిధంగా పత్తి విత్తనాల నాణ్యతను ఎప్పటికప్పుడు అనలైజ్ చేయడం కోసం సీడ్ అనలిస్టుల నియామకం చేయడం కూడా ఈ చట్టంలో జరుగుతుంది. ఇవి జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ సీడ్ కంట్రోల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ రోజున మార్కెట్ అవసరాలు, అక్కడ అగ్రో క్లైమాటిక్ కండిషన్స్, మార్కెట్లో పత్తి విత్తనాలకు ఉన్న ధరలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణుల సలహాలు సూచనలతోటి ఎంత ధరకి పత్తి విత్తనాలు విక్రయించాలో మ్యాక్సిమం ప్రైస్ని ఫిక్స్ చేస్తారు. అంటే ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువ రేటుకు పత్తి విత్తనాలు అమ్మటానికి వీలు లేకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈ మ్యాక్సిమం ప్రైస్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇంతకంటే ఎక్కువ ధరకి కనుక పత్తి విత్తనాలు విక్రయించినట్లయితే చర్యలు తీసుకోవచ్చు, శిక్షలు విధించడానికి, జురుమానా విధించడానికి చట్టంలో నియమాలు ఉన్నాయి. ఇక రెండోది, నాణ్యత లేని పత్తి విత్తనాలను కనుక విక్రయించినట్లయితే ఆ సందర్భంలో అలాంటి పత్తి విత్తనాలని సీజ్ చేయడం కోసం, ఆస్తుల్ని జప్తు చేయడానికి, ఆ పత్తి విత్తనాలు మార్కెట్లకు వెళ్లకుండా నిరోధించడానికి, ఒకవేళ ఎవరైనా అలాంటి పనులు చేస్తే పెనాల్టీ విధించడానికి, దాంతోపాటుగా జైలు శిక్షలు విధించడానికి కూడా ఈ చట్టంలో నిబంధనలు చేయటం జరిగింది. ఈ పత్తి విత్తనాల చట్టం 2007 ప్రకారం ఏదైతే ప్రభుత్వం పత్తి విత్తనాలకు ధర నిర్ణయిస్తుందో ఆ ధర కంటే మించి పత్తి విత్తనాలని ఎవరు కూడా విక్రయించడానికి వీల్లేదు. అది ఏ రకమైన పత్తి విత్తనమైనా కావచ్చు, బీటీ పత్తి కావచ్చు, మామూలు పత్తి కావచ్చు, హైబ్రిడ్ పత్తి విత్తనాలు కావచ్చు, ఏదైనా సరే ఒక ధర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఆ ధరకే అమ్మాలి. అంతకంటే ఎక్కువ ధరకు కనుక అది ఏ విత్తనమైనా ఏ కంపెనీ అయినా విక్రయించినట్లయితే సీడ్ కంట్రోల్ అథారిటీకి కంప్లైంట్ చేయొచ్చు, సీడ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, లేదా ప్రభుత్వం యంత్రాంగానికి, అది రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, వ్యవసాయ శాఖ కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంది. ఏం చర్యలు తీసుకుంటారంటే పెనాల్టీ విధించవచ్చు, 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించగలిగే సెక్షన్స్ కూడా ఈ చట్టంలో ఉన్నాయి. కేసు నమోదు చేయొచ్చు ప్రభుత్వం. మీరు నేను కేసు నమోదు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఈ చట్టాన్ని ఉల్లంఘించి విత్తనాలు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లయితే ప్రభుత్వమే కేసు నమోదు చేసినట్లయితే శిక్షలు విధించడానికి కూడా ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. సో రైతులు కనుక ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన ధర ఏంటో తెలుసుకొని ఉండటం తప్పనిసరి. ఇక్కడ ఇటీవల ఈ ధరల విషయంలో ఒక పెద్ద మార్పు తీసుకురావటం జరిగింది. 2007 పత్తి విత్తనాల చట్టం మేరకు పత్తి విత్తనాల ధరని 2015 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేది. కానీ 2015లో
కేంద్రం ఒక కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏదైతే అంటామో, నిత్యావసర వస్తువుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం పరిధిలో ఒక ఆర్డినెన్స్ని కేంద్ర ప్రభుత్వమే 2015లో తీసుకొచ్చింది. దాన్నే కాటన్ సీడ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ అంటాం. ఈ ఎసెన్షియల్ కమోడిటీ చట్ట ప్రకారం 2015లో నియమాలు తీసుకొచ్చుకుంటూ పత్తి విత్తనాల ధరని నిర్ణయించే అధికారం కేంద్రం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించడానికి ఇంకా అవకాశం లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ధర నిర్ణయించి కేంద్రం కూడా ధర నిర్ణయిస్తే కేంద్రం నిర్ణయించిన ధర ఏదైతే ఉంటుందో అదే చెల్లుబాటు అవుతుంది. దీని మీద కోర్టులో కేసులు కూడా అయినాయి. ఒక పక్కన రాష్ట్ర చట్టం ఉంది, రాష్ట్ర చట్ట ప్రకారం ఒక ధర నిర్ణయం జరుగుతుంది. ఇంకో పక్కన కేంద్రం కూడా నిర్ణయం చేస్తే ఏ ధర పాటించాల్సి వస్తుంది అని చెప్పి వివాదం అయినప్పుడు కోర్టు కూడా దీని మీద ఒక క్లారిఫికేషన్ జారీ చేస్తూ సీడ్స్ అనే అంశము భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంటుంది కాబట్టి కేంద్రం ఏదైతే చేస్తుందో అదే వర్తిస్తుంది అని చెప్పుకుంటూ, కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పత్తి విత్తనాల చట్టములో కేవలం ధరల నియంత్రణ మాత్రమే కాదు, ఇతర అంశాలు కూడా ఉన్నాయి. స్పూరియస్ విత్తనాల కోసం కావచ్చు, నష్టపరిహారం సంబంధించిన ఆ నియమాలన్నీ వర్తిస్తాయి. కేవలము పత్తి విత్తనాల ధర నిర్ణయం వరకు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం కింద అది చెల్లుబాటు అవుతుంది, ఆ ధర నిర్ణయం అవుతుంది. గత సంవత్సరం కూడా బహుశా 810 రూపాయలు ఏదో ఒక పత్తి బ్యాగ్కి ధర నిర్ణయించినట్టుగా మనం వార్తలలో కూడా చూసాం. ఆ ధరకు మించి కనుక ఎవరన్నా విత్తనాలను విక్రయించినట్లయితే అప్పుడు నేను ఇప్పటిదాకా మాట్లాడిన 2007 చట్టం కింద కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లోని సెక్షన్ 7 ప్రకారము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక మరొక అంశం ఏంటంటే కేంద్రం కూడా పత్తి విత్తనాల ధరలు నిర్ణయం చేసేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమిస్తుంది. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు, కంపెనీలు అందరితో కలిసిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఒక గ్రూప్ని ఏర్పాటు చేసి ఆ ఎక్స్పర్ట్ గ్రూప్ ఇచ్చిన సలహా మేరకే ధర నిర్ణయం జరుగుతుంది, ఆ ధరకే విక్రయించాల్సి వస్తుంది. చాలా మంది విత్తన వ్యాపారులు అధిక దిగుబడులు వస్తాయని, పత్తి నాణ్యత బాగుంటుందని ఆశ చూపి రైతులకు ఫేక్ సీడ్స్ ను అంటగడుతూ ఉంటారు. తీరా పంట సాగు చేసిన తర్వాత దిగుబడి తగ్గటం, నాణ్యత లేకపోవటంతో పాటు చాలా సందర్భాల్లో మొలకలు కూడా రాకపోవటంతో రైతులు కుంగిపోయిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో నకిలీ విత్తనాల ద్వారా రైతుకు నష్టం వాటిల్లితే నష్టపరిహారం పొందే అవకాశం ఈ చట్టం ద్వారా మనకు లభిస్తుంది. మరి ఆ నష్టపరిహారం ఏ విధంగా పొందాలి, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రకరకాల మోసాలు జరుగుతుంటాయి మార్కెట్లో. ఒక పెద్ద కంపెనీ బ్రాండ్ పేరు పెట్టి ఎవరో లోకల్గా ఆ బ్రాండ్ తోటి లోపల వేరే విత్తనాలు పెట్టి అమ్మిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. లేదా లోకల్గా ఒక బ్రాండ్ తయారు చేసి ఇగో ఇది పలానా నాణ్యత ఉంది, ఇంత దిగుబడి వస్తుంది అని చెప్తారు. కానీ ఆశించిన ఆ దిగుబడి వచ్చే విత్తనాలు కావు, అంత నాణ్యత ఉన్న విత్తనాలు కావు. దీన్ని మిస్బ్రాండింగ్ అంటాం, లేదా స్పూరియస్ సీడ్స్ అంటాం, ఫేక్ సీడ్స్ అంటాం. పేరు ఏదైతేనేమి ఆశించిన నాణ్యత కంటే తక్కువ ఉన్న విత్తనాలు, దానివల్ల రైతుకు దిగుబడి తగ్గింది. అట్లాంటప్పుడు నష్టపరిహారం పొందటం ఎలా? ప్రతి పత్తి విత్తనం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి చెప్తారు, ఇగో ఈ పత్తి విత్తనాలు వేసినట్లయితే ఎకరానికి ఇంత దిగుబడి వస్తుంది, ఇగో పలానా కండిషన్స్ అన్నీ ఫాలో కావాల్సి ఉంటుంది అని. ఇగో ఈ వెదర్ కండిషన్లో ఇంత దిగుబడి, ఈ పలానా వెదర్ కండిషన్లో ఇంత దిగుబడి, ఈ నేల అయితే ఇంత వస్తుంది, మరొక రకమైన నేల అయితే ఇంత దిగుబడి వస్తుంది, కంపెనీ ముందే చెప్తుంది. అది ప్రభుత్వానికి చెప్తుంది. అదే అంశము విత్తనం ప్యాకెట్ల మీద కూడా రాసి ఉండాలి. ఏదైతే విత్తన ప్యాకెట్లో రాసి ఉంటుందో అందులో పేర్కొన్న దానికంటే ఎంత తక్కువ దిగుబడి వచ్చినా సరే, ఉదాహరణకి 4 క్వింటాలు దిగుబడి వస్తున్న చోట కింటనే వచ్చింది, లేదా అసలు మొత్తం విత్తనమే నష్టం జరిగింది, మొలకెత్తలేదు, లేదా మొలకెత్తి చెట్టు ఏపుగా పెరిగింది, పూలు రాలేదు, ఖాత లేదు, ఇట్లా రకరకాల జరిగినప్పుడు నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ సీడ్ కంట్రోల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారికి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే సీడ్ ఇన్స్పెక్టర్లు వచ్చి పరిశీలన చేస్తారు. సీడ్ అనలిస్టులు వాటిని, ఆ విత్తనాలను కానీ ఆ పంటని పరిశీలన చేసి విత్తనములో లోపం ఉంది అని కనుక నిర్ధారణకు వస్తే, ఎంతైతే నష్టం జరిగిందో, ఎంత దిగుబడి రావాలో అంతకంటే ఎంత తక్కువ వస్తే ఆ మేరకు రైతులకి నష్టపరిహారం ఇప్పించడం కోసం ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. రైతుకు నష్టపరిహారం ఇప్పించడమే కాకుండా ఎవరైతే ఈ తప్పుడు విత్తనాలని, ఫేక్ విత్తనాలని, మిస్బ్రాండెడ్ విత్తనాలు అమ్ముతారో
వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోవచ్చు, జుర్మానా కూడా వేయడానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వమే కేసు పెట్టడానికి అవకాశం ఉంది. పత్తి విత్తన చట్టం 2007తో పాటు 1966 విత్తనాల చట్టం, 2001 కొత్త వంగడాలు రైతు హక్కుల చట్టంలో కూడా పత్తి విత్తనాలకు సంబంధించి కొన్ని నియమాలున్నాయి. పత్తి విత్తనాలకు సంబంధించి ఈ 2 చట్టాల్లో ఎలాంటి నియమాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పత్తి విత్తనాలకు సంబంధించి మనము 2007 చట్టం గురించి ఇప్పటిదాకా మాట్లాడినాం. దీనికి తోడుగా మొత్తంగా విత్తనాలకు సంబంధించి ఒక చట్టం ఉంది. దాన్నే విత్తనాల చట్టం 1966 అంటాం, సీడ్స్ యాక్ట్ 1966. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. విత్తనాల నాణ్యతకు సంబంధించి, విత్తనాల ధరలకు సంబంధించి, ఇతరత్ర విత్తనాలకు సంబంధించిన అన్ని అంశాలని రెగ్యులేట్ చేయడం కోసం కేంద్రం తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడు ఈ చట్టాన్ని మారుస్తూ కొత్త చట్టాన్ని చేసే ప్రయత్నం జరుగుతుంది. 2019 ముసాయిదా ఒకటి తయారైంది. ఇప్పుడు రాబోయే రోజులలో 66లో వచ్చిన చట్టాన్ని తొలగిస్తూ కొత్త విత్తనాల చట్టాన్ని రూపొందించే ప్రయత్నం జరుగుతుంది. ఈ విత్తనాల చట్టంలో కూడా విత్తనాల ధరలకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి నియమాలు ఉన్నాయి. అవి పత్తి విత్తనాలకు కూడా వర్తిస్తాయి. అంతేకాదు ఈ విత్తనాల చట్టం ఏదైతే ఉందో నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి నియమాలు లేవు. దీంట్లో 1966 చట్టంలో ఆ నియమాలు ఏమీ లేవు. మళ్ళీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నష్టపరిహారం పొందాల్సిందే తప్ప విత్తనాల చట్టంలో లేదు. ఈ కారణంతో పత్తి విత్తనాల కోసం ప్రత్యేక చట్టం తేవడానికి కారణం ఏంటంటే 1966లో ఉన్న చట్టం ఏదైతే ఉందో నష్టపరిహారం పొందడానికి నియమాలు లేవు. ఉన్న నియమాల ప్రకారము ఈ పత్తి విత్తనాల జరుగుతున్న మోసాలన్నీ అరికట్టడానికి సరి అయిన నియమాలు లేవనే ఉద్దేశంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఇంకొక 3-4 రాష్ట్రాల్లో మాత్రమే పత్తి విత్తనాలకు సంబంధించి ప్రత్యేకమైన చట్టం ఉంది. ఏ ఏ రాష్ట్రంలో అయితే పత్తి ఎక్కువ సాగు అవుతుందో ఆ రాష్ట్రాలన్నీ కూడా ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించుకుంది. మనం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చట్టాన్ని రూపొందించుకున్నాం. ఇది విత్తనాలకు సంబంధించి అదనంగా ఉన్న ఒక నియమము. దాంతోపాటుగా 2001లో ఒక కొత్త చట్టం, వినూత్నమైన చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో దాన్ని మనం కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం అంటాం. ఇప్పుడు వినుంటామో లేదో కూడా చాలా తక్కువ మందికి ఈ చట్టం పేరు వినుంటారు. రైతు హక్కుల చట్టం పేరుతో ఒక చట్టం ఉంది. ఈ చట్టం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఏ వస్తువునైనా ఎవరైనా కనిపెడితే ఆ వస్తువుని తర్వాత మార్కెట్లో అమ్మినప్పుడు ఒక రాయల్టీ వెళ్తుంది. ఉదాహరణకి నేను చేతికి ఒక వాచ్ పెట్టుకున్నాను. ఈ వాచ్ తయారు చేసిన వ్యక్తికి పేటెంట్ ఉంటుంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఉంటుంది. ఈ వాచ్ని తయారు చేసేవాడు ఎన్ని వాచ్లు అమ్మినా దాని మీద కొంత రాయల్టీ ఈ వాచ్ని కనిపెట్టిన వాడికి వెళ్తుంది. మన పెన్ను కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లా విత్తనాల విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే కొత్త విత్తనాలు కనిపెడతారో ఆ కొత్త విత్తనాల మీద కూడా మేధో సంపత్తి హక్కులు ఇవ్వాలి. ఆ మేధో సంపత్తి హక్కు కలిగి ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు రాయల్టీ వెళ్ళాలి అనేది ప్రపంచమంతా వస్తున్న ఒత్తిడి. దానికి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలు జరిగినాయి. భారతదేశంలో కూడా అందుకు అనుగుణంగా చట్టాలు చేయాలని ఒత్తిడి వచ్చినప్పుడు అలాంటి చట్టం కనుక యాజ్ ఇట్ ఈస్గా మిగతా మేధో సంపత్తి హక్కులకు ఎలాంటి చట్టాలు ఉన్నాయో వ్యవసాయంలో మరీ ముఖ్యంగా విత్తనాలకు సంబంధించి కూడా అలాంటి చట్టం చేస్తే నష్టం జరుగుతుంది. అట్లా కాకుండా ఒక సూ జనరీస్ అంటారు, అంటే ఆ దేశానికి వర్తించేటట్టుగా ఆ దేశ అవసరాలకు తగ్గట్టుగా ఇంకో కొత్త చట్టాన్ని కూడా రూపొందించుకోవచ్చు అనే అంతర్జాతీయ ఒప్పందంలో ఉన్న నియమాల మేరకు కొత్త వంగడాలని, కొత్త విత్తనాలని కనిపెట్టిన వాళ్ళకి ఒక రాయల్టీ వచ్చే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి విత్తనాలలో మేధో సంపత్తి హక్కుల్ని గుర్తించడం కోసం ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అంటాం. ఈ చట్ట ప్రకారము ఎవరైనా వ్యక్తి కావచ్చు, సంస్థలు కావచ్చు, రైతులైనా సరే కొత్త వంగడాలు కనిపెట్టినట్లయితే ఈ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆ విత్తనాలను వాడినప్పుడు రాయల్టీ వస్తుంది. ఒకటి. రెండోది, ఏదైనా కొత్త విత్తనం కనిపెట్టబడ్డప్పుడు ఇంతకు మునిపే రైతులు వాడుతున్న విత్తనాల ఆధారంగా ఈ విత్తనాలు తయారైతే రైతులకు కూడా కొంత వాటా వెళ్ళే విధంగా ఈ చట్టంలో నియమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం గనక పత్తి విత్తనాలు రిజిస్టర్ అయి ఉంటే, కొత్త వంగడాలు, పత్తిలో కొత్త వంగడాలు కనుక ఈ రైతు హక్కుల చట్టంలో రిజిస్ట్రేషన్ అయి ఉంటే, అలాంటి విత్తనాలు కనుక రైతులు కొనుగోలు చేసినప్పుడు ఆ విత్తనాల వల్ల నష్టం జరిగితే ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఏదైతే అథారిటీ ఉంటుందో వారి దగ్గర నుంచి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది.
అంతేకాదు ఈ కొత్త వంగడాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎంతైతే దిగుబడి వస్తుందని చెప్పి చెప్తారో అంతకంటే దిగుబడి తగ్గినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఈ ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీ ఏదైతే ఉంటుందో వారి నుంచి మనం నష్టపరిహారం పొందొచ్చు పత్తి విత్తనాలకు సంబంధించి. దుక్కి దున్నటం మాత్రమే కాదు, చట్టాల మీద రైతులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు సునీల్ కుమార్ గారు. నష్టాలు వచ్చినప్పుడు ఆ చట్టాల నుంచి మేలును పొందాలని సూచిస్తున్నారు. పత్తి విత్తనాలను కొనుగోలు చేసేప్పుడు రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సునీల్ కుమార్ గారు. రైతులు విత్తనాలు, వాటి ధరలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందొచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎవరైనా ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ రెండిట్లో ఏదైనా లాభం పొందాలి రైతు అంటే కనుక విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పకుండా రసీదు తీసుకోవాలి. రసీదు లేకుండా పత్తి విత్తనం కాదు ఏ విత్తనము కొనుగోలు చేయకూడదు. ఒకవేళ అలా కొనుగోలు చేస్తే నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి అవకాశం దొరకదు. విత్తనం రసీదు ఉండాలి. రెండోది, మీరు ఏదైతే పత్తి విత్తనాలు కొంటారో ఆ పత్తి విత్తనాల బ్యాగ్, సంచి కానీ డబ్బా కానీ దాని ప్యాకెట్ ఏది ఉంటే అది, ఆ ప్యాకెట్ని కూడా మనం భద్రపరుచుకొని ఉండాలి. ఎందుకంటే ఆ విత్తనాలు మొలకెత్తాలంటే, ఆశించిన దిగుబడి ఇవ్వాలంటే ఏ కండిషన్స్ పాటించాలనే దాని మీదే ఉంటుంది. ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని చెప్తున్నారో కంపెనీ దాని మీద రాసి ఉంటుంది. ఆ వివరాలన్నీ కూడా రేపు పొద్దున నష్టపరిహారం పొందడానికి ఉపయోగపడతాయి. ఇక మూడోది, వీలైతే ఒక పిరికెడు ఉన్న వాటిలో లేదా ఒక 4-5 గింజలన్న విత్తనాలు ఆ డబ్బాలో ఉంచండి. అట్లాగే విత్తనాల వల్ల ఇబ్బంది జరిగినప్పుడు ఈ విత్తనాలను మనం ల్యాబ్కు పంపడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ 3 పనులు కనుక రైతులు చేస్తే, రసీదు తీసుకోవటం, డబ్బాని ఆ బ్యాగ్ని జాగ్రత్తపరచుకోవటం, ఓ 4 విత్తనాలన్నా దాచిపెట్టుకున్నట్లయితే పత్తి విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అప్పుడు 3-4 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి కేసు వేయొచ్చు. 2, రాష్ట్ర స్థాయిలో కాటన్ సీడ్ కంట్రోల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వారికి కంప్లైంట్ చేయొచ్చు. 3, మన దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ రెవెన్యూ అధికారికి కానీ సమాచారం ఇచ్చి కంప్లైంట్ చేయొచ్చు, చర్యలు తీసుకోమని. అదేవిధంగా అది కనుక రిజిస్టర్డ్ వంగడం అయి ఉంటే, కొత్త వంగడం కనుక అయి ఉంటే ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అథారిటీకి కూడా దరఖాస్తు పెట్టవచ్చు. సివిల్ కోర్టులో కేసు వేయవచ్చు. ఇది చెప్పిన ఏదో ఒక మార్గం ద్వారా నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. అది మనం రైతులందరం తెలుసుకోవాలి. ఇక రెండోది, ఏటిగా 7 కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాలకి ఏ ధర నిర్ణయించిందో తెలుసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బహుశా 810 రూపాయలు ఎంతో ఉంది ఒక బ్యాగ్కి. 450 గ్రాములు ఉండే పత్తి విత్తనం సంచి ధర 810 రూపాయలు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూడాలి దాన్ని. అట్లా ఎప్పటికప్పుడు ధర తెలుసుకోవాలి. అంతకంటే ఎక్కువ పెట్టి కొనొద్దు. అట్లా మార్కెట్లో ఎవరైనా ఎక్కువ ధర డిమాండ్ చేసినప్పుడు ఒక కంప్లైంట్ చేస్తే కొంత చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా రైతు ఈ రోజున దుక్కి దున్నటం మాత్రమే కాదు, కొంత చట్టం మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం, నష్టం జరిగినప్పుడు ఆ చట్టాలని నియమాలని వాడుకుంటూ మేలుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం జరగాలి. అమెరికా లాంటి దేశంలో రైతుల సంఖ్య కేవలం 2% జనాభా, వాళ్ళ జనాభాలో 2% మంది మాత్రమే రైతు వ్యవసాయం చేస్తారు. మిగతా వాళ్ళందరూ వేరు రంగాలు ఉంటారు. ఆ 2% మంది రైతులు కూడా వారి కోసం చట్టాలు చెప్పడం కోసం కానీ ఆ చట్టాల మీద అవగాహన పెంచడం కోసం కానీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతుంటాయి. దురదృష్టం ఏంటంటే వ్యవసాయ ఆధారిత మన దేశంలోనే, మన రాష్ట్రంలో కూడా ఆ ప్రయత్నాలు చాలా తక్కువ. ఇప్పుడు కనీసం ఈ సమాచారం ఉంటుంది కాబట్టి ఈ రోజున నేను ఏదైతే పత్తి విత్తనాలకు సంబంధించిన సమాచారాన్ని మీకు అందజేశానో ఈ సమాచారం ద్వారా మీరు వినియోగించుకొని మోసపోకుండా ఉంటారని, ఈ సమాచారం ద్వారా నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందుతారని ఆశిస్తూ వచ్చే వారం ఇతర విత్తన చట్టాల గురించి మాట్లాడదాం. ఒకటి 1966 విత్తన చట్టం, దాంట్లో ఇప్పుడు ఏ మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది వాటిని చర్చిద్దాం. ఈ 2001లో వచ్చిన రైతుల హక్కుల చట్టం ఏదైతే ఉందో ఈ 2 చట్టాల గురించి రాబోయే వారాలు చర్చిద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నీలతల్లి కార్యక్రమం. నమస్తే.